మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నూతన భవన నిర్మాణంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల పరిసర ప్రాంతాలకు చెందిన వలస కూలీలైన ఎనకాల హనుమంతు వయసు 53 అయిన మరియు ఆత్రం శంకర్ వయసు 40, గోలెం పోషన్న వయసు 45 వారితో పనిచేసి మరికొంతమంది కూలీలు కలిసి పునాది పనుల్లో మట్టి పనిచేస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి గృహ పునాది ప్రహారీ గోడ కూలి హనుమంతు, పోషన్న, శంకర్ అను ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లోని మార్చురీలో భద్రపరచడం జరిగింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం జరుగుతుంది. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాల సభ్యులకు న్యాయం చేకూర్చాలని వారు డిమాండ్ చేస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ క్రమంలో కుటుంబంకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా కార్మికులతో పనిచేస్తున్నటువంటి ఇంటి యజమానిని కఠినంగా శిక్షించాలని కార్మిక సంఘాలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అంటే ప్రమాదం ఎట్లా జరిగింది అక్కడ? అసలు ప్రమాదం జరగడానికి కారణం గోడ పడ్డది. ఇల్లు కంటే పక్క ఇల్లు కంటే ఎక్కువ ఒకటి రెండు తీసుకుని పోతే పక్కైనా ఆ పొలంలో కూడా నలుగురు మనుషులు చనిపోయింది. ఒక మనిషి చనిపోయిళ్ళు. చనిపోయినాక ఇంకా మేము భయపడి బయటికి వెళ్ళినాం. మాకు పడంగానే 5 నిమిషాలకు చనిపోయింది సార్. మీరు అక్కడే ఉన్నారు అప్పుడు? నేను ఉన్నా సార్. నేను పనిచేసిన సార్. పనిచేసినాక తర్వాత వాళ్ళు అయ్య కొడుకులు ఇద్దరు తిరిగి తీసిళ్ళు. అవి తీసి తీసిళ్ళు వాళ్ళు. అదే కూడా ఇద్దరు వాళ్ళు తీసి వాళ్ళు బయటికి కలవడుతుంది. నిలబడుతుంది. మాకు కావాలి వాళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళు కావాలి. పూర్తి స్థాయిలో గోడ తగ్గే సమయంలో ఆ గోడకు లేకుండా మరి ఆ గోడను తవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అలా జరగడం వల్లనే గోడకి ఎలాంటి సేఫ్టీ లేకుండా తీయడం వల్లనే మరి జరిగినటువంటి ప్రమాదం జరిగింది. దానికి ముగ్గురు కూడా అక్కడ బలిదానంగా బలి కావడం జరిగిందని చెప్పేసి మరి వారు అక్కడ 9 మంది పనిచేస్తుంటే ఉన్నటువంటి ఆ కార్మికుడు లేబర్ కార్మికుడు మరి తెలియజేయడం జరుగుతుంది. మనం ఇదే విషయాన్ని అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ విజువల్స్ కూడా మనము తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వచ్చినటువంటి స్థలము మరి ఇక్కడే నిన్న ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరి వారు ఇక్కడ 9 మంది నిన్న పనిచేసినట్టు మనకు అక్కడ పనిచేసినటువంటి కార్మికులు నిన్న తెలియడం జరిగింది. మరి అదే సందర్భంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే మరి వీళ్ళు ఇట్లాంటి పనులు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ కార్మిక నాయకులు కూడా దీన్ని అదే ప్రశ్నించారు. నేను పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలను వాళ్ళు అలాగే చేయడము మరి వాళ్ళు ఖండించడం జరిగింది. పొట్టకొట్టి కోసం వచ్చిన కార్మికులను వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా మరి ఈరోజు దీన్ని వారు చనిపోవడానికి కారణమైనటువంటి ఈ భూ యజమాని కానీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వారిని కానీ మరి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఆశించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సంగతి బాయనా? ఇక్కడ పెట్టిందా? ఇది తీసిరా పైన గోడ ఉందా? అక్కడ కనిపిస్తుంది చూసిన మట్టి కూడా. అట్లాంటి కూడా ఇక్కడ రాకుండా నీళ్ళు ఇటు తీయడం వల్ల ఏమైందంటే అటు ఉష్కలాగా ఉంది చూసిరా. బరువంతా కిందికి వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఇచ్చినట్టు ఉండొచ్చు. అది వారి ఆవేదనను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు నా పేరు గోలెం పోషణ. అమ్మ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఎవరు కాంట్రాక్టర్ కానీ హాస్పిటల్ మేనేజ్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. దీంట్లో ఎవరు వచ్చి
చేస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చి మాట్లాడే ప్రయత్నం కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు నాకు సంబంధించిన న్యాయం ఏ ప్రయత్నించలేదు. హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. ఇక్కడ మేము ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు అని ధర్నా చేస్తూ ఉంటే ధర్నా బంద్ చేసి ఈ కాంప్రమైజ్ చేస్తామని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు. ఎవరు కాంప్రమైజ్ రెస్పాండ్ అయితే లేరు. వాళ్ళు మాకు తెలియకుండా మా సేవ నీటికి తీసుకొచ్చేసారు. నిన్న మా సేవాన్ని మాకు ఇప్పుడు ఇవ్వాలి సార్, మేము తీసుకెళ్ళలేదు. అక్కడికి తీసుకెళ్ళడానికి నేను చూసుకుంటుంది. నిన్న యూనియన్ వాళ్ళు మాట్లాడితే మాకు లేకుండా తీసుకెళ్ళి వాళ్ళే సార్. మేము మాట్లాడతాము, మీ డిమాండ్స్ మాకు చెప్పండి తీసుకొచ్చి ధర్నా అప్పించేసి ఇప్పటికైతే ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఇంతమంది ఏడుస్తున్నారు. ఆమెకు ఆడపిల్లలు 2 లక్షలు 3 లక్షలు ఇస్తా వాళ్ళు కాంప్రమైజ్ చేస్తామండి. వాళ్ళందరూ ఎట్లా వేస్తారు? ఎంత మేము ఎట్లా బతుకుతాం సార్? మేము కూలలో మేము రోడ్డు మీద పడి ఉన్నాం. వాడు మమ్మల్ని మాకు ఇంత అన్యాయం చేసి వాడు పక్కన ఉన్నాడు. మళ్ళీ ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ గుడ్డోడు ఉన్నాడా? పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ చేయాలి. పోలీస్ మేమేం కంప్లైంట్ ఇస్తే మా సేవ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ ఇస్తున్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ రోజు 500 పోలీస్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ చెప్పండి, మీరు ఎవరైనా రెస్పాన్స్ మరి పబ్లిక్ చేసేది ఇక్కడ పబ్లిక్గా చెప్పచ్చు. మేము చేస్తా అంటున్నాం, వాళ్ళకి డిమాండ్ చేస్తామో చెప్పండి, మేము చేస్తాం. అయితే కాకపోతే విషయం వచ్చి చేస్తున్నాం చెప్పచ్చు. ఇక్కడ అసలు ఎవరు రావడం లేదు. ఏ ఆఫీసర్ లేడు, ఎమ్మెల్యే లేడు, వార్డు మెంబర్ లేడు. 24 hours నుంచి బాడీస్ అన్నీ ఉన్నాయి. పోస్ట్ మార్టం చేయలేదు. బాక్స్లో కాదు పక్కన పడేసి కంటి కూడా చూపించలేదు. చర్చి కూడా పడేసి తీసుకోవాలి. వాళ్ళ న్యాయం మేము అడగబడ్డాం. ఇక్కడ ఎవరు అంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ ఎత్తులాడు పడేసిండు, చంపేసినప్పుడు మా శవాన్ని అక్కడ ఉంచేసి మాకు ఫోన్ చేయాలి, మమ్మల్ని నిలవాలి. లేకపోతే డిపార్ట్మెంట్లో నిలవాలి. సార్ మా శవ మేము గరిపోలమే మమ్మల్ని ఆటాడుకుంటాను. ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు హలో చేయలేము. ఇప్పుడు మీరు అడుగుతున్నారు న్యాయం, ఏం న్యాయం కావాలని కాంపన్సేట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇచ్చింది మాకు న్యాయం కాకపోతే మేము అడుగుతాం. వాళ్ళు ముందుకు వచ్చి ఏమైనా రెస్పాండ్ అవుతారా అని మేము వెయిట్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యులు వారు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే మేము కూలిపనికి రావడం జరుగుతున్నది. ఈరోజు మా ఇంటి పెద్ద అయినటువంటి వ్యక్తులు చనిపోవడం వల్ల మా కుటుంబము రోడ్డు పాలైపోయిందని చెప్పేసి వారు బాధపడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో వారికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో అదే విషయంలో మరి ఇప్పటి వరకు వారికి ఆ శవాలను అప్పగించే ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. మరి ఇంకొకరు ఏంటంటే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అక్కడ జరిగిన ప్రమాదంలో 3 వ్యక్తులు అన్నగా 3 వ్యక్తులు ఇంకొక కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మీ సార్ పేరు ఏం పేరమ్మా? హనుమంత్. మీరు కూలి పని చేస్తారు కదమ్మా, రోజు కూలి పని చేస్తారు. ఎంతమంది పిల్లలమ్మా? ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఓకే, ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారమ్మా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు వారికి ఇప్పుడు హనుమంత్ గారి పాపకు నెక్స్ట్ మంత్ కూడా పెళ్ళికి పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదం జరగడము మాకు ఎంతో నష్టం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు వారి పిల్లల్ని చూసినట్టయితే వారు ఇప్పటికి కూడా చదువు కూడా లేకుండా వారు ఉండడం జరిగిందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి మిసెస్ గారు మాట్లాడేది ఏంటంటే మాకు కనీసం న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ శవ దర్శనం కోసం వేచి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మరి అక్కడ అడిగితే అక్కడ ఎక్కడ వాచ్మెన్ కూడా లేడు. మరి ఆ షటర్ తాళం వేసింది. మరి మా కుటుంబ సభ్యులను మా మృతదేహాలను కనీసం చూసే అవకాశం కూడా మరి మాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు వాపోతూ ఉన్నారు, మరి రోధిస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అయ్యా మీరు మీకు సంబంధించినటువంటి మీరేనా?
అడ్రస్ అన్నది అక్కడ ముందు మీరు చూసిరా శవాన్ని? అదే చెప్పండి కదా మరి మీరు. నేను చూడలే అదే చెప్పండి. ఏం మాట్లాడదు మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న. మీరు శవాన్ని చూపించిరా? అంటే డాక్టర్ని అడిగిన మీరు ఏం జరిగింది, మరి పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారని చెప్పి అంటే పోస్ట్ మార్టం చేయడానికి మీ పర్మిషన్ అడుగుతా ఉన్నారు. ఓకే, అంటే వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పోస్ట్ మాస్టర్ చేయడానికి కుటుంబ సభ్యుల యొక్క పర్మిషన్ అడిగినట్టు అధికారులు అడుగుతూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది మనకు. మరి ఈ పోస్ట్ మార్టం చేయడానికి మరి వారి కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని చెప్పేసి వారికి న్యాయం చేకూర్చే వరకు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పోస్ట్ మార్టం చేయడానికి వారు ఒప్పుకోవట్లేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ ఏం జరిగిందమ్మా మీకు ఇక్కడ ఇప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు జరిగింది? కారణం ఏంటిది? మీ భర్తనా అమ్మా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? మీ భర్త పేరు ఏం పేరమ్మా? ఇక్కడ మృతుడైనటువంటి శంకరి గారి కుటుంబ సభ్యులు, వారి భార్య, పిల్లలు ఉన్నారు. మరి వారి బాధను వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం కావడానికి కారణం ఏంటంటే మరి వారికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి మనం బాధపడుతూ ఉన్నారు. వారికి 2 ఆడపిల్లలు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది, మీకు పనికి పంపించినాము, మరి ఆ సందర్భంలో మా కుటుంబానికి న్యాయం చేకూర్చేదాకా మా బాధలు ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు రోధించడం జరుగుతూ ఉన్నది. వివాదం జరిగి దాదాపు 24 గంటలకు దగ్గరికి వస్తున్నా మరి కుటుంబ సభ్యులకు కూడా మాకు కనీసం శవాన్ని చూపించే ఇక్కడ న్యాయం కూడా లేదని చెప్పేసి మరి వారి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. అదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులతో మనం అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదానికి మీరు కుటుంబ సభ్యులుగా ఉన్నారు కదా, మీరు ఇప్పటివరకు ఏమన్నా ఆ శవాన్ని చూసే ప్రయత్నం జరిగిందా? మేము చూడాలి రాగలేదు. కుటుంబ సభ్యులు మొత్తం మంది 4 చనిపోయినారు. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మంది వచ్చిండ్రు. ఖాళీ శవాలను చూద్దామన్నా కూడా శవాలను చూపలే. ఆ శవాలు అన్నది అక్కడనే ఉంటే సరే తీసినప్పుడు పక్క పెట్టి ఉంచితే కుటుంబ సభ్యులే చూసుకుంటారు కదా. చనిపోయే ముందు కంపల్సరీ ఆఖరి చివరి చూపు అన్నది చూసుకోవడానికి కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు మనకు మొగ చూపులు లేవు. చనిపోయిన మనిషి ఈ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు నిన్న నుంచి పొద్దున వచ్చి నిన్న చనిపోయినప్పుడు చెప్పకుండా ఇయ్యాల పొద్దున మాకు తెలిసినాక మేము వస్తాయి. మాకు ఇప్పటి వరకు మా వ్యక్తి అన్న మొగ చూపులు కూడా మాకు లేకుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ మీడియా తరఫున మాకు న్యాయం జరగాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ ఇంకో విషయం సార్, మెజారిటీ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ ఏది కవర్ చేయట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఏదో 1-2 ఛానల్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చేస్తుందో, కావాలని చేస్తుందో, ఏం చేస్తుందో తెలియట్లేదు. మీరు వస్తున్నారు, ఇదైనా టెలికాస్ట్ చేస్తుందని ఆశిస్తున్నారు.